పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే క్షీర సముద్ర రాజేంద్రం శ్రీరంగరామేశ్వరి దాసీభూత సమస్త దేవోన్నతం లోకైక దీపాంకరం శ్రీమన్మంద కటాక్షలబ్ధవ వివ బ్రహ్మేంద్ర గంగాధరం ప్రాం త్రైలోకూడి మేము సరదం వందే ముకుంద ప్రియ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ అమలాపురంలో వేయించేసినటువంటి వేప చెట్టు కనకదుర్గ కలవగొలుడు వీధుల్లో ఉన్నటువంటి నింబ వృక్ష అంటే పూర్వకాలం నుండి కూడా ఇక్కడ అమ్మవారు వెలిశారు వేప చెట్టు క్రింద. అదే పద్ధతిలో ఇక్కడ దానికి ఎదురుగానే అమ్మవారిని మళ్ళీ వేరే విగ్రహం తయారు చేసి అక్కడ గుడి కట్టి వేరే చేస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఎక్కడా లేనటువంటి టైంలో కూడా ఇక్కడ ఈ అమ్మవారు వెలిసి ఉన్నారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో ఫస్ట్ 2వ వారం వచ్చేటువంటి శుక్రవారం రోజున అమ్మవారికి అలంకారం అంటే శాకాంబరి రూపంలో ఉండేటువంటి అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా మనం చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ అమ్మవారి శాఖ అంటే కూరగాయలతో అన్ని రకాలటువంటి పళ్ళు పలహారాలతో అన్నిటితో కూడా ఈ అమ్మవారిని అవతారం చేస్తున్నాం. అలా ప్రతి సంవత్సరం కూడా అలాగే భక్తులందరూ కూడా వచ్చి ఈ అవతారాన్ని కూడా చూసి సంతోషించి అటువంటి పూజలు చేసుకుంటూ తీర్థప్రసాదాలు స్వీకరించి చక్కగా అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ వెళ్తూ ఉండడం ఆనవాయితీగా వస్తుంది. లక్ష్మీ